తనకు తానుగా ఏమీ మాట్లాడలేని యేసు దేవుడు ఎలా అవుతాడు? దేవుడైతే ఎవరో చెప్పేది వినటం ఏంటి అన్న చిన్న ఆలోచన కూడా క్రైస్తవులకు ఎందుకు రాదు? అంటే పాస్టర్లు వాళ్ళ గారడీ మాటలతో చేసే పెద్ద గారడీ అని, అలాగే వాళ్ళని వాళ్ళ మాటలతోటి ఒక మత్తులో ఉంచి, వాళ్ళ బుర్రని ఒక మత్తులో ఉంచి ప్రశ్నించిన వారిని సైతాన్ అని, సైతాన్ ఆవహించిందని, దేవుని విరోధి అని ఎక్కడ నిందలు వేస్తారో అన్న భయంతో కూడా కొంతమంది నోరు ఎత్తి మెదపలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ధైర్యం చేసి నోరు ఎత్తి ప్రశ్నిస్తే తన ఇంట్లో ఉన్న వాళ్ళే తనకు శత్రువులయ్యే పరిస్థితి కూడా పాస్టర్లు కల్పిస్తారు. కాబట్టే ఎవరు కూడా బైబిల్ చదివి తెలుసుకున్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పటంలో సందేహించవలసిన అవసరం లేదు.